విశ్వసనీయ వార్తలకై స్టార్ జే మనం న్యూస్. అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్ కు స్వాగతం. స్టార్ జే మనం న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సూచనలు సలహాల కోసం కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులను కూడా చేయమని చెప్పండి. ఇది మరింత మంచి వార్తల సమాచారాన్ని అందించడానికి మాకు సహాయపడుతుంది. పుట్టపర్తికి మహర్దశ. బెంగళూరు ఇక మరింత చేరువ. పుట్టపర్తి చిక్బల్లాపూర్ నూతన రైల్వే లైన్ కు 713 కోట్లు మంజూరు. శ్రీ సత్యసాయి జిల్లా వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుండి కర్ణాటకలోని చిక్బల్లాపూర్ మధ్య నూతన రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం పచ్చి జెండా ఊపింది. ఈ ప్రాజెక్టు కోసం 713 కోట్ల భారీ నిధులను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పుట్టపర్తి నుండి బెంగళూరుకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుండడమే కాకుండా ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. మొత్తం నిధులు 713.33 కోట్లు. ప్రధాన మార్గం పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుండి చిక్బల్లాపూర్. కీలక ప్రయోజనం బెంగళూరు టు చిక్బల్లాపూర్ చింతామణి మార్గం ఇప్పటికే ఉన్నందున ఈ కొత్త లింక్తో పుట్టపర్తికి బెంగళూరుతో నేరుగా మరియు వేగవంతమైన అనుసంధానం లభిస్తుంది. కొత్తగా రాబోయే రైల్వే స్టేషన్లు ఇవే. ఈ కొత్త లైన్ నిర్మాణంతో ఈ క్రింది ప్రాంతాల్లో కొత్త రైల్వే స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్తపల్లి, పెడబల్లి, గోరంట్ల, చిలమత్తూర్, బాగేపల్లి కర్ణాటక, వర్లకొండ, దిబ్బూరు, చిక్బల్లాపూర్ జంక్షన్. పర్యాటకానికి భక్తులకు వరం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రశాంతి నిలయానికి దేశం నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. ఈ కొత్త లైన్ వల్ల భక్తులు నేరుగా రైల్వే ద్వారా పుట్టపర్తికి చేరుకోవడం మరింత సులభతరం అవుతుంది. భవిష్యత్తులో ఈ మార్గం ద్వారా అనేక ఎక్స్ప్రెస్ మరియు ప్యాసింజర్ రైళ్లు నడిచే అవకాశం ఉండడంతో జిల్లా ఆర్థికంగా మరియు పర్యాటకంగా శరవేగంగా అభివృద్ధి చెందనుంది. ఈ ప్రాజెక్టు రావడం ఎంతో శుభ పరిణామమని, అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీనిని సింగిల్ లైన్ కాకుండా డబుల్ లైన్గా నిర్మిస్తే రవాణా వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుందని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని కొందరు అంటున్నారు. ఈ రైల్వే లైన్ కేవలం రవాణా మార్గమే కాదు, పుట్టపర్తి మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఒక మైలురాయని, పర్యాటక రంగానికి ఊపిరిపోస్తూ భక్తుల సౌకర్యాన్ని పెంచే ఈ ప్రాజెక్టు పనులు త్వరగా ప్రారంభం కావాలని ఆశిద్దాం.